హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒక కొత్త ఇయర్ రాగానే మన అందరిలోనూ బ్రెయిన్లో ఏదో ఒకటి ఉంటుంది. రెజల్యూషన్, ఈ ఇయర్లో ఇది చేయాలి, చేంజెస్ తీసుకురావాలి, అవన్నీ. సో నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్గా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. సో న్యూ ఇయర్లో ఫస్ట్ వీడియో వచ్చేసి మనం డీమార్ట్తో స్టార్ట్ చేస్తున్నామండి. నాకు అనిపించింది అనమాట ఫస్ట్ వీడియో దేంతో స్టార్ట్ చేద్దాము అనేసి. సరే, డీమార్ట్ అయితే మనలో చాలా మందికి బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనం వెళ్తూ ఉంటాము. గ్రోసరీస్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళకి డీమార్ట్లో కంటే తక్కువ ఇంకెక్కడా దొరకవు. సో మనందరిలో ఎక్కువ మంది డీమార్ట్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అన్నట్లు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి బోల్డ్ అని ఆఫర్స్ ఆల్రెడీ ఉన్నాయండి. నేను ఆల్రెడీ రీసెర్చ్ చేశాను. సో ఆఫర్స్ ఉన్నాయి అండ్ స్టాక్ కూడా చాలా ఉందంట. వెళ్ళి మొత్తం చూసిద్దాము. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు షకీరా అండి. మన ఛానల్లో లైఫ్కి సంబంధించి అన్ని యాంగిల్స్ కవర్ అవుతాయి. సో నేను చాలా చీపెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చూపిస్తాను, ప్లస్ పెద్ద హైఫై మాల్లో ఒక పెద్ద షాప్ కూడా చూపిస్తాను. సో లైఫ్లో మనకి అన్నీ తెలిసి ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో మన ఛానల్లో ఒక్కొక్క వీడియో మీరు చూస్తూ పోయారంటే మీకు షాప్కి వెళ్ళేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ కోవిడ్ టైంలో మనకి మల్టిపుల్ ట్రిప్స్ చేయకుండా ఎక్కడ ఏ షాప్ ఉంది, ఎక్కడ ఏది చీప్గా దొరుకుతుంది, ఎక్కడ బెస్ట్ క్వాలిటీవి దొరుకుతాయి అని తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ ప్రామిస్ మీ టైం అస్సలు వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో నేను ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తానండి. లాస్ట్ టైం నేను చాలా డీమార్ట్ వీడియోస్ చేశాను, మీ అందరికీ బాగా నచ్చాయి కూడా. బట్ డీమార్ట్ వీడియో కానీ ఐకియా వీడియో కానీ చూసిన తర్వాత కొన్ని వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అసలు ఇలాంటి షాప్స్ ఏ టైంలో విజిట్ చేయాలి, మీరు వెళ్ళినప్పుడు ఎందుకు అసలు ఎవరు ఉండరు, ఖాళీగా ఉంటాయి, మీరు ఏ టైంలో వెళ్తుంటారు, అలా ఎలా ఖాళీగా ఉంటుంది స్టోర్ మీరు వెళ్ళినప్పుడల్లా అనేసి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తాను. సో ఇప్పుడు నేను వెళ్ళబోయేది కోంపల్లి డీమార్ట్ అండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. డీమార్ట్ అనేది కామన్గా అన్ని బ్రాంచెస్లోనూ సేమ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ డీల్స్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. ఏ ఊర్లో అయినా కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఐటమ్ మీద బై వన్ గెట్ వన్ దొరుకుతుంది అనుకోండి, సేమ్ అదే మీరున్న ప్లేస్లో కూడా సేమ్ డీల్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. అందుకే నేను ఈ వీడియోని ఫస్ట్ వీడియోగా ఎంచుకున్నాను అనమాట. సో మోర్ సేవింగ్స్ అనేది మన మోటో, మన ఛానల్ మోటో. మోర్ సేవింగ్స్ అండ్ మోర్ క్వాలిటీ అనేది. సో ఇప్పుడు వెళ్దామండి. నేను ఇప్పుడు వెళ్ళిన డీమార్ట్ అడ్రస్ అండ్ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎనీవే, మీ దగ్గర ఉన్న ఏ డీమార్ట్కైనా మీరు వెళ్ళొచ్చు. సేమ్ డీల్స్ అనేవి మీకు కనిపిస్తాయి అండ్ సేమ్ స్టాక్ కూడా ఉంటుంది. సో లెట్ మీ స్టార్ట్ అండ్ లెట్స్ గో. ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా సేల్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ బ్లాంకెట్స్ వచ్చేసి సేల్లో ఉన్నాయి. ఈ బ్లాంకెట్ వచ్చేసి 179. దీంట్లో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయో ఆ కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఆల్ సీజన్స్ బ్లాంకెట్ అని రాసేసి ఉంది. ఇది సింగిల్ వన్ అండి. సో సింగిల్ బ్లాంకెట్ ఆల్ సీజన్స్ అని రాస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఏదైనా సీజన్ అయిపోతుంది అనుకోండి, ఆ టైంలో కొనడం వల్ల మనకి తక్కువగా దొరుకుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వింటర్కి పనికొచ్చేవన్నీ కూడా మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, చాలా తక్కువకే దొరుకుతాయి. అండ్ ఇక్కడ డబుల్ బ్లాంకెట్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి కొన్ని 699, కొన్ని 899 అనమాట. అన్నీ కలిపి ఒకే చోట వేసున్నాయి. ఇండివిజువల్ దాని మీద ప్రైస్ ఉంది. అండ్ అన్నీ కూడా బాగున్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఇంతకు ముందు తీసుకున్నాను డీమార్ట్లో బ్లాంకెట్స్, బాగానే ఉంటాయి. ఇంకా ఇక్కడ లేడీస్వి మనకి నైట్ ప్యాంట్స్ మీదకి, నైట్ వేర్ మీదకి టీషర్ట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 99కే ఉన్నాయండి. వీటిలో మనకి సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు, ఎక్సెల్ వరకు కనిపించాయండి నాకు. వీటిలో వచ్చేసి మనకి కాటన్ మెటీరియల్ ఉంది, అలాగే జిమ్ వేర్ ఉంటుంది కదా యాక్టివ్ మెటీరియల్, ఆ మెటీరియల్ ఉంది. అండ్ సైజెస్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా 99 రూపీస్ అనమాట. అన్నీ ఉమెన్కి సంబంధించినవి అన్నీ కూడా. వీటిలోనే సేమ్ మెన్వి కూడా ఉన్నాయండి, పిల్లలవి కూడా ఉన్నాయి. చాలా స్టాక్ ఉందండి. న్యూ ఇయర్లో మనకి ఫస్ట్ డే కాబట్టి చాలా స్టాక్ ఉంది. అండ్ చాలామంది ఉన్నారండి బాబు. అసలు డీమార్ట్కి ఎప్పుడు కూడా మనము ఫస్ట్ నుంచి 7th లోపు వెళ్ళకపోతేనే మంచిది. ఎందుకంటే అప్పుడే శాలరీస్ వస్తూ ఉంటాయి కదా, సో చాలా రష్ ఉంటుంది. అందుకని ఆ తర్వాత వెళ్ళడం బెస్ట్ అనమాట.
అదొక అడ్వైజ్ అనుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాప్రీస్ ఉన్నాయండి. క్యాప్రీస్ వచ్చేసి 99, ఇవి కూడా లేడీస్వి అనమాట. వాటిల్లో జస్ట్ మీకు ప్రింట్స్ అండ్ కలర్స్ చూపించడం కోసం నేను ఇలా తీస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా క్యాప్రీస్ అండి. ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుంది డీమార్ట్లో అని మీరు నన్ను అడిగితే కనుక నేను మీకు జెన్యూన్గా చెప్తానండి. మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్ తోటి, మాల్ షాపింగ్ తోటి డీమార్ట్ని ఎస్పెషల్లీ క్లోత్స్ విషయంలో కంపేర్ చేయకూడదు. వాటి ప్రైస్ ఎంత ఉంటుందో క్వాలిటీ కూడా ఓకేగా ఉంటుంది, యావరేజ్గా ఉంటుందన్నమాట. ఓకే తీసుకోవచ్చు, నాట్ బ్యాడ్. కాకపోతే ఇంకా మనము 1000 రూపీస్ పెట్టిన దాంతో కంపేర్ చేసుకోకూడదు. ఇంకా ఇవి వచ్చేసి లేడీస్వి నార్మల్ టీషర్ట్స్ ఉంటాయి కదా, క్యాజువల్ టీషర్ట్స్ అవండి. ఇందాక చూసినవి అన్నీ కూడా మనకి స్లీప్ వేర్ అనమాట. వీటి మీద ఏంటంటే కొద్దిగా కోట్స్ రాసేసి ఉండడము ఇంకొద్దిగా బాగుంది దీని క్వాలిటీ వచ్చేసి. ఇవి ఈచ్ వన్ 149 అండి. దీంట్లో కూడా అంతే, స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు సైజెస్ కనిపించాయి నాకు. ఇంకా వెతుక్కోవాలి మనం, ఇవి పెద్ద పెద్ద బిన్స్ అండి. ఇంకా బాగా వెతుక్కోవాలి, మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. మనం వెతుక్కునే దాన్ని బట్టి కూడా మంచి మంచి పీసెస్ దొరుకుతాయి మనకి. ఇక్కడ కొన్ని ప్యాంట్స్ ఉన్నాయండి, ఇవైతే చాలా బాగున్నాయి. వీటిని మనం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 299 అండి. వీటిలో కొన్ని 249వి కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని మంచి మంచి పీసెస్ ఉన్నాయండి, అవైతే మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు ఏమాత్రం టెన్షన్ లేకుండా. ఇది చూసారా, చాలా బాగుంది. సో ఇలా మనం వెతుక్కోవాలన్నమాట. ఎక్కడ షాపింగ్ చేసినా కానీ మనం వెతుక్కోవాలి. ఈ బ్లాక్ వన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, స్టిచ్చింగ్ బాగుంది, అంతా కూడా బాగుంది. ఎప్పుడైనా కానీ మనము బడ్జెట్లో బట్టలు తీసుకునేటప్పుడు స్టిచ్చింగ్ అంతా కొద్దిగా చూసుకోవాలండి మనం. ఎస్పెషల్లీ మనకి క్వాలిటీ అనేది స్టిచ్చింగ్లోనే తెలుస్తుంది. ఇంకా ప్యాంట్స్ చూసాం కదా, తర్వాత వచ్చేసి లాంగ్ స్కర్ట్స్ అండి. ఈ స్కర్ట్స్ ప్రైసెస్ వచ్చేసి 299 అండ్ 399 ఉన్నాయి. ఈ స్కర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. వీటిల్లో కొన్ని పీసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి, మనం ఈజీగా తీసేసుకోవచ్చు. మనకి ఏదన్నా బాగా నచ్చింది అనుకోండి, ప్రైస్ అంతగా మనము ఇంత తక్కువ ఉంది ఏంటి అని చూడాల్సిన అవసరం లేదు. ఈ గ్రీన్ వన్ చూడండి, దీని క్వాలిటీ చాలా బాగుంది. కింద ఇలా గోల్డెన్ కలర్ లేస్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ దాని ప్రైస్ వచ్చేసి 299. సో అలా దొరుకుతాయి అన్నమాట మనకి. అందుకే అన్ని చోట్ల మనం షాపింగ్ చేస్తూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అండి. లేడీస్ షార్ట్స్ వచ్చేసి 99 రూపీస్. ఇక్కడ వచ్చేసి మనకి డెనిమ్ ఫ్యాబ్రిక్ ఉంది, కాటన్స్ ఉన్నాయి, ఇంకా హోజరీ ఫ్యాబ్రిక్ ఉంది, ఇంకా యాక్టివ్ వేర్ ఉంటుంది కదా జిమ్కి వాక్కి వేసుకెళ్ళడానికి, అవి ఉన్నాయి. సో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా స్టాక్ ఉందన్నమాట. ఈ డెనిమ్ వన్ కూడా చాలా బాగుంది. సో 99 అంటే చాలా బెస్ట్ అండి. ఇవి చూసారా, మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా, సో ఇప్పుడు వచ్చేసి జంక్షన్ అనమాట. వింటర్ అయిపోతుంది, సమ్మర్ వస్తుంది కాబట్టి వింటర్ వేర్ కూడా మనకి చీప్గా వస్తున్నాయి, సమ్మర్ వేర్ కూడా చీప్గా వస్తున్నాయి. అదే మనం బాగా సమ్మర్ వచ్చేసిన తర్వాత అప్పుడు షార్ట్స్ నైటీస్ చూసామనుకోండి, అప్పుడు బాగా కాస్ట్లీ ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి స్టోల్స్, చున్నీస్ అండ్ నైటీస్ సెక్షన్ అండి. ఇక్కడ స్కార్ఫ్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి, చాలా చీప్గా ఉంటాయి. డీమార్ట్లో 99 రూపీసే అండి ఇవి. మనము డ్రైవ్ చేసేటప్పుడు లేదంటే నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడైనా కట్టుకొని వెళ్తూ ఉంటాం కదా, సో 99 రూపీసే కాబట్టి హ్యాపీగా మల్టిపుల్వి కొనుక్కొని ఎవ్రీడే చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ స్కార్ఫ్ వచ్చేసి ఒక రోజు వాడింది మళ్ళీ వాష్ చేయకుండా మళ్ళీ వాడకూడదు. సో మల్టిపుల్ కొనుక్కొని పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఇంకా చున్నీస్ వచ్చేసి ప్లెయిన్ చున్నీస్ ఏవైతే ఉన్నాయో అవి 149 అండి. ఇవన్నీ కూడా నైటీస్ అనమాట. నైటీస్ వచ్చేసి 299, 399 అలా ఉన్నాయి. వీటిల్లో కూడా బోల్డ్ అంత కలెక్షన్ ఉందండి. ఒక గుడ్ థింగ్ నాకు అనిపించింది ఏంటి అంటే, కలెక్షన్ వైజ్ అయితే చాలా ఉందండి మనకి. స్టాక్ అయితే ఫుల్గా ఇంకా షాప్ మొత్తం నిండిపోయి ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. మనం వెళ్ళి మనకి సమ్మర్కి కావాల్సినవి, వింటర్కి కావాల్సినవి అలా కొని పెట్టుకోవచ్చు. మేమైతే ఇంతకుముందు అలాగే షాపింగ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ వింటర్కి ఏమైతే కావాలో ఈ వింటర్ అయిపోయే టైంలో కొని పెట్టుకునే వాళ్ళం అనమాట. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ వచ్చేసి ప్రతి షాప్ కూడా రష్గా ఉంటుందండి. మీరందరూ అడిగారు కదా ఏ టైంలో వెళ్ళాలి షాప్కి అని. ఫస్ట్ వీక్ అవాయిడ్ చేస్తే మంచిది, మనకి ఎక్కువ మంది క్రౌడ్ తగలకుండా ఉంటారు. ఇవన్నీ వచ్చేసి చిన్న పిల్లలవి, గర్ల్స్వి షార్ట్స్ అండి. వీటి ప్రైస్ వచ్చేసి 79. సో 12 నుంచి 7 ఇయర్స్ అంటే 12 మంత్స్ నుంచి 7 ఇయర్స్ పిల్లల వరకు 79కే ఉన్నాయి షార్ట్స్ అన్నీ కూడా. సో బోల్డ్ అని ఉన్నాయండి. ఇంకా అమ్మాయిలకైతే మనకి బోల్డ్ అని ఉంటాయి, 2 బిన్స్ నిండా ఉన్నాయన్నమాట. సో మనము వాటిని చూస్ చేసుకోవాలి, అన్నిట్లో మంచిగా వెతుక్కోవాలి. ఇంకా బాయ్స్ షార్ట్స్ వచ్చేసి 129 రూపీస్. సో విమెన్కైనా మెన్కైనా
పిల్లల్లో గర్ల్స్కి బాయ్స్కి అందరికీ కూడా షార్ట్స్ టీ-షర్ట్స్ ఇవన్నీ కూడా 99లోనే ఉన్నాయండి. సో మెన్వి చూపించలేదు మీరు, లేదా ఏదో ఒక టీ-షర్ట్ మిస్ అయింది అట్లా అనుకోకండి. అందరికీ కూడా స్లీప్ వేర్ 99, ఓకే, స్లిప్పర్స్ 99. సో అలా బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు 99కే ఉన్నాయండి. సో ఇవి వచ్చేసి బాయ్స్ అనమాట. బాయ్స్లోనే మళ్ళీ టీనేజర్స్ వచ్చేసి 149 అలా ఉంది. అంటే 8 to 14 years వచ్చేసి 149 ఉందండి ప్రైస్. బాగా చిన్నపిల్లలు అయితే 99 అనమాట. ఇంకా ఇవి వచ్చేసి టీ-షర్ట్స్, బాయ్స్వి టీ-షర్ట్స్ 99. సో షార్ట్ ఒక 99, టీ-షర్ట్ ఒక 99, 200లో వాళ్ళకు ఒక నైట్ డ్రెస్ అనేది అయిపోతుంది. ఇంకా పిల్లలు ఫాస్ట్గా ఎదుగుతూ ఉంటారు కాబట్టి మనము వీటిల్లోనే మంచి పీసెస్ అనేవి వెతుక్కొని తీసుకోవచ్చు. సో ఇంకా ఏ టైంలో వెళ్తుంటారు మీరు షాపింగ్కి అని చాలామంది అడిగారు. జనరల్గా మీకు క్రౌడ్ ఎక్కువగా తగలకుండా ఉండాలంటే అండి ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వెళ్ళాలి. ఎందుకంటే చాలామంది లంచ్ తర్వాత కొద్దిగా లేజీగా ఉంటారు. ఎయిదర్ పొద్దున్న 11కి వెళ్ళిపోతారు షాపింగ్కి, లేదా ఈవినింగ్ వెళ్తారనమాట. ఇంకా ఇవన్నీ కూడా వింటర్ జాకెట్స్ అండి. ఇవన్నీ సేల్లో ఉన్నాయి 1299. వీటిలో మెన్కి కూడా ఉన్నాయండి. మెన్కి ఉన్నాయి, విమెన్కి ఉన్నాయి. చాలా ప్రిటీ కలర్స్ ఉన్నాయి. ఇవి 1299 అండి. వీటికి హుడ్ వచ్చింది అండ్ చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇయర్కి మీరు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఒకటి తీసి పెట్టేసుకోండి. సో వీటి కలర్ చాలా బాగుంది. ఈ అక్వా బ్లూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏదో పెద్ద మాల్లో కొన్నట్లుగా ఉందన్నమాట. సో డీమార్ట్ అనేది ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయిందండి. నేను కొన్ని సంవత్సరాల నుంచి డీమార్ట్కి వెళ్తున్నాను. స్టార్టింగ్లో మరీ బేసిక్గా ఉండేది, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది. చాలా మంచి మంచి బ్రాండెడ్ థింగ్స్ కూడా దొరుకుతున్నాయి అక్కడ. ఈ జాకెట్ చూసారా ఎంత బాగుందో. ఇది స్లీవ్లెస్ జాకెట్ విత్ హుడ్. సో అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మెన్కి విమెన్కి ఉన్నాయి. నాట్ ఓన్లీ పెద్ద పెద్ద జాకెట్స్, స్వెటర్స్ ఉన్నాయి, ఇంకా స్వెట్ షర్ట్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా లాంగ్ హ్యాండ్స్ టీ-షర్ట్స్ కూడా ఉన్నాయి. లాంగ్ హ్యాండ్స్ టీ-షర్ట్స్ అయితే ఇంకా 500లోనే ఉన్నాయన్నమాట. సో అంత బాగున్నాయి. ఇవన్నీ కూడా 1299. నేను మీకు ఎంత ప్రెటీ కలర్స్ ఉన్నాయి చూపిద్దాము అనేసి ఇవన్నీ తీసాను. కొద్దిగా ఎక్స్టెండెడ్ క్లిప్ అయినా కానీ ఇవన్నీ తీసాను. ఎంత బాగున్నాయి కదా కలర్స్. సో ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయండి. అసలు ఫొటోస్లో అయితే అద్భుతంగా పడతాయి. ఇవన్నీ కూడా మెన్స్ స్వెటర్స్ అండి, హూడీస్ అనమాట. ఇవన్నీ కూడా 599. జస్ట్ నేను మీకు డిజైన్ తెలియాలి అనేసి ఇలా చూపిస్తున్నాను. సో మీరు షాపింగ్కి వెళ్తే అండి ఆఫ్టర్నూన్ 1 తర్వాత వెళ్ళండి. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు కరోనా డేస్లో ఏంటంటే క్రౌడ్ని మనం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఆఫ్టర్నూన్ 2కి అక్కడ ఉన్నారనుకోండి, 2 to 4 అన్ని స్టోర్స్ ఖాళీగానే ఉంటాయి. కొద్దిగా లేజీ సైడ్లో ఉంటాయి అనమాట మొత్తం. ఆ టైంలో ఫటాఫట్ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసేయాలి మనం. 6 లోపు మనకి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. సో వచ్చేసేయాలన్నమాట. ఇవి వచ్చేసి మెన్స్ ఫార్మల్ షర్ట్స్ అండి. ఆఫీస్ కోసం యూజ్ చేసే షర్ట్స్ వచ్చేసి 199, 299, 399 3 ప్రైసెస్లో ఉన్నాయి. అన్ని సైజెస్ ఉన్నాయి. 36, 38, 40, 42, 44 అన్ని సైజెస్ ఉన్నాయి. అండ్ కొన్ని ఏమో ప్రింట్స్లో ఉన్నాయి, కొన్ని చెక్స్లో ఉన్నాయి, కొన్ని ప్లెయిన్స్లో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇవి కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు తప్పకుండా. అన్నీ కూడా ఫార్మల్స్ అనమాట. సో 199, 299, 399 ఆల్ సైజెస్ అవైలబుల్. సో ఈ సెక్షన్ కూడా నాకు బాగా నచ్చింది. నాట్ ఓన్లీ దిస్ అండి, అసలు మెన్స్ వేర్ అయితే ఎంత ఉందో తెలుసా. నార్మల్గా ఏ షాప్లో అయినా కానీ మెజారిటీ ఉమెన్వే ఉంటాయి. ఏదో ఇంకా మెన్తో పాటు మనం వెళ్తాం కదా షాపింగ్కి, అందుకని వాళ్ళ కోసం కూడా కొన్ని పెట్టాము అన్నట్టు పెడతారు. బట్ ఇప్పుడు మాత్రం డీమార్ట్లో చాలా చూశానండి. అసలు మెన్స్ వేర్ అయితే మెన్స్ సెక్షన్ అయితే ఇంకా నిండిపోయి ఉందన్నమాట. సో అవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ ఈ జాకెట్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి హుడ్ లేదు దీనికి, బట్ చాలా క్లాసీగా ఉంటుంది జీన్స్ మీద వేసుకుంటే. ఇది 599. ఇవన్నీ ఏంటంటే మనకి లోకల్ మేడ్, బ్రాండెడ్ కాదు, బట్ లుక్ వైజ్ స్టిచ్చింగ్ వైజ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి, చాలా చాయిస్ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ లాంగ్ హ్యాండ్స్ టీ-షర్ట్స్ ఉన్నాయి, అవైతే చాలా బాగున్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 199 నుంచి ఉందన్నమాట. సో ఇంకా క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ, అంటే స్వెటర్ టైప్ ఆఫ్ క్లాత్ వస్తున్న కొద్దీ ప్రైస్ పెరుగుతుంది. 199 నుంచి స్టార్ట్. సో బేసిక్ది తీసుకోవాలి అంటే అలా తీసుకోవచ్చండి. ఇంకా మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. నేను షూట్ వచ్చేసి 2nd ఫ్లోర్ నుంచి స్టార్ట్ చేశానండి. కోంపల్లి డీమార్ట్ వచ్చేసి మనకి 3 ఫ్లోర్స్ అనమాట. గ్రౌండ్, ఫస్ట్, సెకండ్.
పై ఫ్లోర్లో నేను ఇప్పుడు షూట్ చేశాను, కిందకు వస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్కి. ఇవన్నీ కూడా కొన్ని టాప్స్ అండి ఇక్కడ పెట్టుంచారు. 349, 249, 299 బాగున్నాయి, అవి డీసెంట్గా ఉన్నాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయి. సో ఆ లుక్ ఒకటి చూపించేస్తున్నాను మీకు. ఇంకా మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటండి? నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? పీస్ఫుల్గా ఉండాలి, వీలైనంత కామ్గా ఉండాలి ఈ ఇయర్. చాలా ఎక్కువ యాంగ్జైటీ తోటి చాలా పరిగెత్తాలని చూడడం అనేది తగ్గించాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు వీలవుతుందో. ఎక్కువ రెజల్యూషన్స్ లేవు, కొంచెం కామ్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అనేసి ఉందన్నమాట. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇలాంటి క్రౌడ్లోనే నేను షూట్ చేస్తానండి. బట్ నేను ఏంటంటే జనాలు పడకుండా ఓన్లీ ప్రోడక్ట్ అండ్ ప్రైస్ ఇవి మాత్రమే కవర్ అయ్యేలాగా షూట్ చేస్తాను. ఎందుకంటే మీకు కూడా డిస్ట్రాక్షన్ ఉండదు అండ్ వాళ్ళకు కూడా ప్రైవసీ ప్రాబ్లం ఉంటుంది కదా, ఎవరికి వీడియోలోకి రావాలి అని ఉండదు కదా విల్లింగ్లీ. సో అప్పుడప్పుడు జనాల్ని తీయాల్సి వస్తుంది. బట్ ఐ రియలీ వాళ్ళ ప్రైవసీని స్పాయిల్ చేయాలని నాకు ఉండదు. అందుకే మోస్ట్లీ నేను జనాలు పడకుండానే తీస్తాను. ఈ బాస్కెట్స్ వచ్చేసి 99 రూపీస్ అండి. ఇవి చాలా బాగున్నాయండి. డీమార్ట్లో నా ఫేవరెట్ అనమాట ఈ బాస్కెట్ వచ్చేసి. బట్ నేను షూట్ చేసేటప్పుడు బిల్లింగ్కి అస్సలు వెళ్ళనండి, షాపింగ్ అస్సలు చేయను. ఎందుకంటే జనాల్ని చూసారు కదా, బిల్లింగ్ దగ్గర హారిబుల్ లైన్ ఉంది. అండ్ ఇది 79 రూపీస్ అండి. ఆయిల్ డిస్పెన్సర్ చాలా బాగుంది. అండ్ ఈసారి డీమార్ట్లో నాకు చాలా కొత్త కొత్త ఐటమ్స్ కనిపించాయండి. ఇది వచ్చేసి మనకి చెట్లకి వాటర్ పోసుకోవడానికి, ఎస్పెషల్లీ ఆకుకూరలకి. దీని ప్రైస్ వచ్చేసి 159. ఇది లాస్ట్ టైం నేను ఒక నర్సరీ దగ్గర చూస్తే అబౌవ్ 500 అలా ఉందన్నమాట. అసలు 159 డ్యామ్ చీప్ అండి, చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ డీమార్ట్లో అసలు ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటాయి. మనము నార్మల్గా కాదు కదా, డీమార్ట్ అంతా హిట్ అయింది. ఇంకా వాటర్ బాటిల్స్ వచ్చేసి 179, 199 అలా ఉన్నాయండి. మనం ఇప్పుడు ఎలాగో సమ్మర్ రాబోతుంది కాబట్టి వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. స్టీల్ ఉన్నాయి, కాపర్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని పెద్ద పెద్ద బాటిల్స్ కూడా చూశాను, అవి ఈ క్లిప్లో పెట్టడం కుదరలేదన్నమాట. సో అవి వచ్చేసి మనకి 3 లీటర్స్ వాటర్ పడుతుందండి దాంట్లో. దాని ప్రైస్ వచ్చేసి 250 అలా ఉంది. అది తీసుకున్నామంటే సూపర్ అండి. దాన్ని నింపేసామంటే చాలు, మనం అది 2 సార్లు తాగితే సరిపోతుంది. సో దట్ ఈస్ వెరీ నైస్. అండ్ ఇంకా ఈసారి డిమార్ట్లో నాకు డిఫరెంట్గా కనిపించిన ఐటమ్స్ ఏంటంటే ఈ స్టెప్పింగ్ స్టూల్ అనమాట. దీంట్లో డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. వీటిని మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, కిచెన్లో కానీ బాత్రూంలో కానీ యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద విత్ మెజర్మెంట్స్ ప్రైసెస్ చూపిస్తున్నానండి. 329, 499, 699. సో మనకు కావాల్సింది మనం చూస్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డబుల్ చైర్స్ కూడా ఉన్నాయన్నమాట, మనకి బాల్కనీలోకి అలా పెట్టుకోవడానికి. ఈ ఐటమ్స్ నాకు ఇంతకు ముందు కనిపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నానండి. డీమార్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 2002లో స్టార్ట్ అయిందండి. అండ్ దాని ఇన్వెస్టర్ వచ్చేసి ఆర్కే దామని అనేసి. నార్మల్గా అందరూ 20స్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ స్టార్టెడ్ ఇన్ హిస్ 30s. ఇప్పటికే లేట్ అయిపోయిందే అనుకున్నారు, బట్ స్టిల్ హీ బికేమ్ వెరీ రిచ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. డీమార్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి. జస్ట్ టెల్లింగ్ యూ, మనకి తెలుసుకొని ఉంటే మంచిది అనేసి. సో ఇంకా ఇది వచ్చేసి కిచెన్ సెక్షన్ అండి. ఇక్కడ మనకి చపాతీలు చేసే పీట ఉంటుంది కదా, అది వచ్చేసి 165 రూపీస్. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్ కూడా బాగుంటుందండి. వేరే చోట మనకి చాలా కాస్ట్లీ ఉంటుందన్నమాట వుడెన్ చాపింగ్ బోర్డ్. ఇక్కడ చీప్ ఉంటుంది, 199. ఒక్కోసారి అయితే మనకి 179కే దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఒక మంచి లంచ్ బాక్స్ ఉంది, ఇది 149. ఇది చాలా బాగుంది. లోపల మనకి కర్రీ కూడా సెపరేట్గా బాక్స్ వచ్చిందనమాట. కిచెన్ సెక్షన్ అయితే నిండిపోయిందండి, చాలా స్టాక్ ఉంది. స్టాక్ వైజ్ అయితే నేను మీకు చెప్పగలను. మీరు ఒకవేళ డైరెక్ట్గా కోంపల్లి వెళ్ళినట్లయితే నేను ఎలా అయితే మీకు చూపించానో వీడియోలో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందన్నమాట. నేను ప్రైసెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నానండి, ఎందుకంటే టూ మెనీ థింగ్స్ కదా. నేను ప్రతిదాని ప్రైస్ చెప్పాలి అంటే వీడియో ఇప్పటికే టూ లాంగ్ అయిపోయింది, ఇంకా టూ లాంగ్ అయిపోతుంది. అందుకే నేను ప్రైసెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనపడేలాగా షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నిధి బ్రాండ్ది 3-piece కుక్వేర్ సెట్ వచ్చేసి మనకి చాలా తక్కువగా ఉందండి, 599. అండ్ నిధి బ్రాండ్ వచ్చేసి చాలా ఐటమ్స్ కనిపించాయి నాకు ఈసారి డీమార్ట్లో. అండ్ ఇక్కడ ఒక మంచి కాపర్ వెసల్స్ ఉన్నాయండి, కాపర్ బాటమ్ వెసల్స్. ఇవి వచ్చేసి
899 అనమాట. ఇవి చాలా ప్రిటీగా ఉన్నాయండి. ఎవరింటికైనా మనం గృహప్రవేశానికి వెళ్తున్నాం అనుకోండి, ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా బాగుంటాయి. వాళ్ళు కొత్త ఇంట్లో కొత్త గిన్నెలు డెఫినెట్గా లైక్ చేస్తారు. నాకైతే ఏ సందర్భంలో ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించడం భలే సరదా. ఇవైతే బాగుంటుందా అని గిఫ్ట్స్ అయినా రిటర్న్ గిఫ్ట్స్ అయినా కానీ నాకు చాలా సరదాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పెనాలు ఉన్నాయి కదా, ఈ పెనాలు కూడా చాలా బాగున్నాయండి. 499 అనమాట ఈచ్ వన్. అండ్ చాలా బరువుగా కూడా ఉన్నాయి. అంటే మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయంటే 99లో కూడా పెనం ఉంది, అది అంతగా బరువు లేదు. 899లో కూడా పెనం ఉంది, అది చాలా బరువుగా ఉంది. సో మన ప్రిఫరెన్స్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇలా యావరేజ్ ప్రైస్లో 259కి కూడా నాన్ స్టిక్ పెనాలు ఉన్నాయి. సో ఏది కావాలంటే అది మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ చాయిస్ అనేది చాలా బాగున్నట్లు అనిపించింది ఈసారి. 2022 మంచి బిగినింగ్ లాగా అనిపించింది డీమార్ట్కి అయితే. ఇది కూడా నిధి బ్రాండ్ అని చెప్పాను కదా, అదే అండి. టీ పెట్టుకునేది 499, చాలా బరువు ఉంది. సో నాకైతే ఓకే, ఈ బ్రాండ్ ఐటమ్స్ ఇలా బరువుగా ఉన్నాయంటే మంచి బ్రాండే అనిపించింది. ఇది ఓన్లీ ఒకటే 499 అనమాట. దీని బాటమ్ ఇలా వచ్చింది. ఇంకా కిచెన్ సెక్షన్లోని ఒక సైడ్కి ఇలా మొత్తం కూడా స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే 29 రూపీసే. గ్లాస్ది 29 రూపీస్. మన చిన్న చిన్న చట్నీలు అలాంటి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి 79 రూపీస్. ఇవి ఏంటంటే మనం కర్రీస్ పెట్టుకొని వెళ్ళొచ్చు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో చాలా బాగున్నాయండి. వాటిల్లో రకరకాల సైజెస్ ఉన్నాయి. అండ్ ఈ లైట్స్ కూడా నాకు బాగా నచ్చాయి. ఇది 330 రూపీస్ ఉందన్నమాట. సో గ్లాస్ జార్స్, గ్లాస్ బౌల్స్, బోరోసిల్ బ్రాండ్వి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం మంచివి కూడా కొనుక్కోవచ్చు అండి. డిమార్ట్ అంటే ఓన్లీ యావరేజ్ అని కూడా లేదు. ఇప్పుడు బేసిక్ దగ్గర నుంచి యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయి. సో రియలీ నైస్. ఈ గ్లాస్ బౌల్ వచ్చేసి 40+ రూపీస్ అంతే. సో మంచి తక్కువకే బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఖాదీ బ్రాండ్ సోప్స్ మీద బై 1 గెట్ 1 ఫ్రీ నడుస్తుందండి. వేరే సోప్స్ మీద కూడా ఉంది, బట్ ఖాదీవి నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఖాదీ సోప్స్ చాలా బాగుంటాయండి. ఇంతకుముందు నేను యూజ్ చేశాను, మైల్డ్గా ఉంటాయన్నమాట. వాటి మీద బై 1 గెట్ 1 ఫ్రీ అంటే మనం అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా మంచి డీల్ అనిపించింది. దాంట్లో మనకి రకరకాల ఫ్రేగ్రెన్సెస్లో ఉంటాయి. అలోవెరా ఉంటుంది, జాస్మిన్, రోజ్ వాటర్, లెమన్, ఇలా అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి కూడా. వాటి మీద బై 1 గెట్ 1 ఉంది. ఇంకా వేరే వాటి మీద కూడా బై 1 గెట్ 1 ఉంది. వేటి మీద అయితే బై 1 గెట్ 1 ఫ్రీ లేదో వాటి మీద ఎంతో అంత ఆఫ్ అనేది ఉందన్నమాట. అంటే 10 రూపీస్ ఆఫ్, 20 రూపీస్ ఆఫ్ అట్లా ఉంది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉందండి. ఇప్పుడు మనకి సమ్మర్ రాబోతుంది కాబట్టి 849 రూపీస్కి ఒక మంచి ఫ్యాన్ చూపిస్తున్నాను. ఇది ఏంటంటే మనం ఛార్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఒక 7 to 9 hours అట్లా ఛార్జ్లో పెట్టుకొని తర్వాత వాడుకోవాలి. మనం హై స్పీడ్లో రన్ చేస్తే 2 hours రన్ అవుతుంది. మీడియం స్పీడ్లో రన్ చేస్తే ఒక 4 hours రన్ అవుతుంది. అలా ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా మొత్తం డీటెయిల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే చాలా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. ఎలాంటి లైట్స్ వచ్చాయి దీనికి, ఎలాంటి బ్యాటరీ, ఎట్లా ఛార్జ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను ఆ క్లిప్ తీశాను. సో ఇంకా మనకి వర్క్ డెస్క్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి ఈ ఫ్యాన్ అయితే బాగుంది. మనం ఆఫీస్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఆఫీస్ టేబుల్ మీద కూడా. ఇంకా వర్త్ బయింగ్ థింగ్స్ అండి ఇక్కడ ఉన్నాయి. ఇవి చూడండి, పిల్లల బెడ్రూమ్ కోసం కర్టన్స్ అనమాట. ఒక విండో కర్టన్, ఒక డోర్ కర్టన్, ఎక్సలెంట్ క్వాలిటీ. ఇప్పుడు కనిపిస్తున్న డిజైన్ అయితే చాలా బాగుంది. విండో కర్టన్ వచ్చేసి 399, డోర్ కర్టన్ వచ్చేసి 499 అండి. ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనమాట. సో చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. జనరల్గా మనం పిల్లల రూమ్కి స్పెషల్గా పెట్టాలి అనుకుంటే హార్డ్లీ ఒక విండో, ఒక డోర్ ఉంటుంది ఆన్ యావరేజ్. సో మనం 399, 499 ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ రూమ్ని మనం స్పెషల్గా కూడా చేసినట్లు ఉంటాము. సో చాలా బాగుంది. అదే కాకుండా నార్మల్గా మనం ఇంట్లోకి పెట్టాలి అనుకుంటే విండో కర్టన్ వచ్చేసి 499, వాటికి ఇలా కట్టేవి కూడా ఉన్నాయండి. ఇంకా డోర్ కర్టన్ వచ్చేసి 599. దీంట్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు జస్ట్ కొన్ని డిస్ప్లేలో పెట్టారు, అది మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. క్వాలిటీ బాగుంది అండ్ క్లాత్ బాగుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి స్టాండర్డ్ మెజర్మెంట్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చానండి. ఇక్కడంతా కూడా గ్రాసరీ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ చాలా రష్గా ఉంటుంది, కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఇక్కడ ఏంటంటే బేసిక్ నీడ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. బాబోయ్ అసలు కార్ట్స్ అండ్ జనాలు
అసలు నేను మొత్తం కూడా షూట్ చేయలేకపోయాను. అసలు వెళ్ళడానికి కూడా లేవన్నమాట. కొన్ని చోట్ల అయితే అసలు బ్లాక్ అయిపోయాయి. అండ్ చాలా వరకు బిస్కెట్స్ అండ్ వేఫర్స్ మీద బై 1 గెట్ 1 ఫ్రీ ఉందండి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి స్టాక్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు అంటే, ఇమీడియట్గా వెళ్ళిపోయారు అంటే ఇవన్నీ కూడా కొనేసుకోవచ్చు. అండ్ ఫ్రెష్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనం గ్రోసరీస్ కొనుక్కునేటప్పుడు. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడి నుంచి అయితే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుందో స్టాక్, ఆ షాప్లోంచి కొనాలి మనం. అందుకే డీమార్ట్ అంత హిట్ అయింది. డీమార్ట్లో మనము ఏవి కొన్నా కానీ వాటిలో పురుగు పట్టడం అలాంటివి ఉండవు, ఎందుకంటే ఎప్పుడు కూడా స్టాక్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇంకా కంపల్సరీ కొనాల్సినవి ఏవి అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండి. ఎంతో అంత ఆఫ్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత తక్కువకు ఉన్నాయో. సో మీకు అంతా కనిపించాలి అనేసి నేను ప్రైసెస్ కూడా కవర్ చేశాను. సో చూస్తున్నారు కదండి, బాబోయ్ అసలు చాలామంది ఉన్నారు. ఇంకా స్పర్శ్ బ్రాండ్ ఉంది ఒకటి పికిల్స్, అందులో వచ్చేసి మనకి ఏ పికిల్ అయినా కానీ బై 1 గెట్ 1 ఫ్రీ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఆఫర్స్ అండి. ఎన్ని రోజుల వరకు ఉంటాయి అంటే అక్కడ అట్లా ఏమీ లేదు, అది స్టాక్ ఉన్నంత వరకు ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు అనమాట. సో మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూస్తూ ఉన్నారంటే ఏ షాప్లో అయినా కానీ సేల్ స్టార్ట్ అవ్వగానే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే నేను వెతుకుతూ ఉంటాను అనమాట ఆ ఇన్ఫర్మేషన్ కోసం. సో మీరు ఎక్కువగా ఏమీ బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం ఉండదు, మన వీడియోస్ చూస్తూ ఉండండి. నేను ఏ షాప్లో సేల్ ఉంది అంటే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. ఇంకా బ్యాచిలర్స్ కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటుంది కదా, ఉప్మా మిక్స్ కానీ లేదంటే రెడీగా మనకి ఇంటికి వెళ్ళి వేడి చేసుకొని తినే కర్రీస్ కానీ వీటన్నిటి మీద కూడా బై 1 గెట్ 1 ఫ్రీ ఉందండి. సో వెళ్ళి హ్యాపీగా కొనేసి పెట్టేసుకోండి. అండ్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ నేను చెప్పినా వేరే ఎవరు చెప్పినా కానీ మీరు దగ్గరుండి ఎక్స్పైరీ డేట్స్ అనేవి తప్పకుండా చెక్ చేసుకోండి. ఓకే, మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కానీ ఫుడ్ అనేది కొనేటప్పుడు అది ఎంత చీప్గా ఉన్నా బై 1 గెట్ 1 ఫ్రీగా ఉన్నా కానీ ఎక్స్పైరీ డేట్స్ మాత్రం తప్పకుండా చూసుకొని కొనుక్కోండి. సో ఎంత ఎక్కువ ఎక్స్పైరీ డేట్ ఉంటే అంత మంచిది. సో మీరు స్టాక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎలాగో అన్నీ క్లోజ్ అవ్వబోతున్నాయి అంటున్నారు కాబట్టి మీరు స్టాక్ చేసి పెట్టుకోవాలి అనుకున్న బ్యాచిలర్స్ ఇవన్నీ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు, బికాజ్ ఇట్స్ బై 1 గెట్ 1 ఫ్రీ. సో అదండి ఇవాళ వీడియో. నేనైతే మ్యాక్సిమం క్యాప్చర్ చేశాను అండ్ చాలా రష్ ఉండే అనమాట. సో నా అడ్వైజ్ అయితే ఆఫ్టర్ లంచ్ వెళ్ళండి, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, మాస్క్ పెట్టుకొని వెళ్ళండి, వీలైనంత తక్కువగా టచ్ చేయండి అక్కడ వస్తువుల్ని. మీకు ఏది కావాలో దాన్ని మాత్రమే టచ్ చేసి తీసుకోండి. చాలా మంచి స్టాక్ ఉంది, చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి. సో తప్పకుండా వెళ్ళి షాప్ చేసుకోండి. దానికంటే కూడా ముందు ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్.